ఢిల్లీలో బీజేపీ విజయంతో తెలంగాణలో కూడా బీజేపీ శ్రేణులంతా జోష్‌లో ఉన్నారు. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరు కావడం జరిగింది. మనతో మాట్లాడడానికి బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. సార్, మొత్తం మీద ఢిల్లీ విజయంతో అంతా తెలంగాణలో కూడా ఒక జోష్ కనిపిస్తుంది. ఖచ్చితంగా 3 ఎమ్మెల్సీని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీని? డెఫినెట్లీ ఏంటంటే గతం వేరు, ఇప్పుడు వేరు. బీజేపీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ రావాలనే ఒక ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల్లో ఉంది. ప్రత్యేకించి మన బడ్జెట్ అయిపోయిన తర్వాత, ఢిల్లీ ఎలక్షన్ తర్వాత, మీకు ఢిల్లీ ఎలక్షన్ తెలుసు, 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్లస్ బడ్జెట్ కూడా మొదటిసారి 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మిడిల్ క్లాస్కు, సాలరీ క్లాస్కు, ఎంప్లాయీస్కు ఒక పెద్ద రిలీఫ్. ఎంత రిలీఫ్ అంటే, నేను ఢిల్లీలో ప్రచారం చేసినప్పుడు ఒక ఎంప్లాయీకి 12 లక్షలు వచ్చినటువంటి ఎంప్లాయీకి 2 to 3 months ఇన్కమ్ కేవలము ఇన్కమ్ ట్యాక్స్కే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 0 ట్యాక్స్. సో ప్లస్ డెవలప్మెంట్, సంక్షేమ పథకాలతో పాటు వెల్ఫేర్ స్కీమ్స్, మోడీ గారి ఏదైతే హానెస్ట్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, అలాంటి ప్రభుత్వం తెలంగాణ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీలో కూడా మేము 3కు 3 గెలవాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, గెలుస్తున్నామని నమ్మకం మాకు. అంటే ఎలా చూస్తారు సార్? ప్రతిసారి కూడా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినప్పుడల్లా కూడా తెలంగాణలో ఈ విధంగానే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి బీజేపీ తెలంగాణలో కూడా ఖాయం అని కూడా గతంలో కూడా చాలా సార్లు చూసాం. ఎలా ఉంటుందంటారు? గతంలో మీరు చూశారు కదా, గతంలో 14 లక్షలు 12 లక్షలు లేని ఓట్లు 7 లక్షల నుంచి ఈరోజు 77 లక్షలకు వచ్చాం. సో బీజేపీ ఎప్పుడు ఈ హై జంప్ లాగా చేయదు. బీజేపీ ఎప్పుడు ఏంటంటే స్థిరంగా పెరగాలి. ఒకసారి పెరిగినాక గవర్నమెంట్కి వచ్చాక మనం తగ్గేదేలే అనుకుంటూ పోతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో 2, 3, 4, 5, 7 సార్లు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాకంతా కేవలం బీజేపీ ఉంది. అంటే ఒకసారి పవర్ వచ్చినా కూడా నిలబెట్టుకునే నిబద్ధత బీజేపీకి ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మన అసెంబ్లీలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. తర్వాత పార్లమెంట్లో దాదాపు 77 లక్షల ఓట్లు, అంటే అసెంబ్లీ గెలిచేంత ఓట్లు వచ్చాయి. ప్లస్ మిగతా పరిణామాలు, ఇప్పుడు టోటల్ ఇండియా బ్లాక్ కాంగ్రెస్ ఈజ్ ఫెయిల్యూర్. ఈరోజు ఎన్నికలు పెడితే మాత్రం కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవటం, బీజేపీ రావటం ఖచ్చితంగా జరుగుతుంది. అసలు ప్రజలు ఎట్లా ఉంటారంటే ఇంకా 4 ఏళ్ళు భరించాలా కాంగ్రెస్ అనే ఉద్దేశంతో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు, మొత్తం ఒక చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా కులగణన విషయంలో కూడా, ఆ బీసీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం, బీసీ న్యాయం అని మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఎందుకంటే మీ అందరికి గత పబ్లిక్లో ఎట్లా స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక కులహంకారము, కుల పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం, అది అందరినీ మభ్యపెట్టినట్లే. అది కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే, ప్రజలు వాళ్ళని కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎవరు కాంగ్రెస్ సీరియస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే సింపుల్గా నేను గతంలో కూడా అడిగాను, కులగణన ఇవన్నీ పక్కకు పెట్టండి, ఇదంతా ఉత్పత్తి కులగణన ఇంత తప్పుల తడక అనేది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఏదో డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మేము చేసాం కానీ చేయాలనే ఉద్దేశం లేదని వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు ఏం చెప్పారు, అసెంబ్లీ మొదటి సెషన్లో బీసీ సప్లాన్ పెడతామని చెప్పారు. దానికి ఏ గణన అక్కర్లే కదా, మరి ఎందుకు చేయలేదు? అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెడతామని చెప్పారు, దానికి ఏమీ అక్కర్లే కదా. 42% ఏదైతే కాంట్రాక్ట్స్ కానీ, పబ్లిక్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కానీ, ఇతరత్ర ఏదన్నా కూడా 42% బీసీకి ఇస్తామన్నారు. దానికి గణన ఏం అక్కర్లే కదా. చిత్తశుద్ధి లేదు వారికి. చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలని కేవలం రోజుకో మాట మాట్లాడి, రోజుకో ఇష్యూ తెచ్చి డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సీరియస్గా ప్రజలు తీసుకోవట్లేదు. వారు ఏం చెప్పినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు 1 కిలో బంగారం తెచ్చి రమేష్కి ఇస్తే కూడా అది బంగారం కాదు, ఇత్తడని తీసి మూర్ల పడేసేట్లు వారి యొక్క క్రెడిబిలిటీ పోగొట్టు. కులగణన అంతా బోగస్ అంటారా? ఇప్పుడు ఒకటి బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, నీకు కులగణన చేయాలనుకుంటే వాళ్ళు రాహుల్ గాంధీ చెప్పినట్లు మేనిఫెస్టో ప్రకారం
ఓ శాస్త్రీయబద్ధంగా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వారు చెప్పింది తప్పుల తడక అని వాళ్ళే చెప్తున్నారు. నెంబర్ 3, బీసీ కులగణన అనేది మామూలుగా జనరల్గా సోషో ఎకనామిక్ సర్వే ప్రకారము, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకారం యావరేజ్గా 55+ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 50 ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో 58 ఉంటుందని మనకు స్పష్టంగా తెలుసు. కులగణన చేయటం అనేది ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్లో ఓటు బ్యాంకు ప్రకారము ముస్లింలను బీసీలుగా చిత్రీకరించే ప్రయత్నం, అదొక్కటే వాళ్ళ లక్ష్యం. ముస్లింలను బీసీలుగా చిత్రీకరించే ప్రయత్నమే ఈ కులగణన ఉద్దేశం, కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కాదు. సెకండ్, ఇప్పుడు ఎట్లయిందంటే కొండంత రాగం తీసి ఏదో సామెత ఉన్నది కదా, అట్లా అన్నట్టు నువ్వు బిల్లు పెట్టినవా, సరే నువ్వు 46 ఫర్గెట్ అబౌట్ ఇట్. 42% లోకల్ బాడీ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ ఇతర నువ్వు బిల్లు పెట్టినావా? ఇప్పుడు బిల్లు పెట్టామంటే రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఒప్పుకునేది ఏముంది? ఇది లోకల్ బాడీస్ పెట్టారా బిల్లు? కోర్టులోకి పోయినాక కోర్టులో ఉంటే అక్కడ అఫిడవిట్ ఫైల్ చేయి, క్యావెట్ ఫైల్ చేయి. లేదు, అది బిల్లు పెట్టకుండానే ఏదో నేను బీసీల ముఖాన్ని ఒకటి వేసాము, ఇక దాన్ని చూసుకొని ఇక వీళ్ళందరూ మురిసిపోయి ఇక కాంగ్రెస్ డబ్బు కొట్టుకుంటూ తిరగడం అనేది కేవలం చిత్తశుద్ధి లేని ముస్లింలను బీసీలకు చిత్రీకరించడానికి చేసినటువంటి కేవలం కుట్రగా మనందరం గమనించాలి. అంటే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగన్నట్లు ఉంటే ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్లో చర్చించడం, అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది అని కూడా చెప్తున్నటువంటి ఏది ఎస్సీ వర్గీకరణపై. అదే కదా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అది సాధ్యమైంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎందుకంటే కులాలకు అతీతంగా మనం ఒక సమాజాన్ని నిర్మాణం చేయాలి, కానీ విత్ ఇన్ రిజర్వేషన్ వర్గాల్లో కూడా ఆ ఫలాలు అందరికీ దక్కట్లేవని కొన్ని వర్గాలకు ఒక ఫీలింగ్ ఉన్నది. అందుకొరకు దాన్ని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, అది చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏ వర్గీకరణ చేసినా ఏం చేసినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మరు. కాంగ్రెస్ ఈరోజు ఎలక్షన్లు పెడితే డిపాజిట్ కూడా ఎవరికి రావు, ఇంక్లూడింగ్ మన నల్గొండ జిల్లా పెద్ద పెద్ద లీడర్లు అనుకునేటప్పుడు కూడా డిపాజిట్లు రావు. అందరికీ తెలుసు. నెక్స్ట్ ఎలక్షన్ ముందర మూకుమ్మడికి అందరూ వచ్చి బీజేపీ గేట్ ముందర నిలబడటం ఖాయం. నేను చూడండి. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పదే పదే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఒక విధంగా బడ్జెట్ ఉంది, తెలంగాణలో గుండుస్తున్న అనే విషయం ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నటువంటి. ఇప్పుడు పార్లమెంట్లో బీఆర్ఎస్ గుండు సున్నా ఇచ్చారు, కాంగ్రెస్కి అన్ని రాష్ట్రాలు ఇచ్చారు, మన ఢిల్లీలో కూడా గుండు సున్నా ఇచ్చారు. ఈరోజు ఏంటంటే బడ్జెట్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి రాజ్యాంగబద్ధంగా వచ్చేది, 2 ప్రాజెక్టులతో. ఇప్పుడు ఇలా గొంతమ్మ కోరికలు ఎట్లా అంటే పిల్లల్ని నీకు అంట కానీ కేంద్రం మా పిల్లల్ని మీరు పెంచాలన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈయన ఎడా తెడప హామీలు ఇస్తాడు, నేను స్కిల్ యూనివర్సిటీ పెడతా, ప్రపంచంలో అందరూ చేస్తా అంటాడు, మీరు దానికి అప్పు ఇవ్వండి అని కేంద్రం దగ్గరికి పోతాడు. కేంద్రం ఏమిస్తుంది? బడ్జెట్ ప్రకారం ఎంతైతే పన్ను ఎంత వాటాలో గ్రాంట్ ఎంత రావాలనో అవన్నీ ఇస్తుంది. RRR అంటే కట్టిస్తాము, మెట్రో అంటే కట్టిస్తారు. మాకు భువనగిరికి గతంలో నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన యాదాద్రికి MBTS రాష్ట్ర ప్రభుత్వం సహకరించుంటే నేను పదే పదే విజ్ఞప్తి చేస్తే కేంద్రం బీజేపీకి వచ్చిన తర్వాత వాళ్ళు 500 చిల్లర కోర్స్ అయితే మేము మొత్తం కేంద్రమే భరిస్తుంది. ఇట్లా ప్రాజెక్టులు తెచ్చుకోవాలి, కానీ బ్యాగులు తెచ్చేసి అయితే మా ముఖ్యమంత్రి గారికి తెచ్చి ఇయ్యారు కదా. ఈరోజు గవర్నమెంట్ ఎట్లయింది? నల్గొండ కానీ ఇతరత్ర కానీ మంత్రులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అకౌంట్లు ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు. 10% అనేది ఓపెన్, సిగ్గు లజ్జ లేకుండా 10% అనేది అసలు ఏ బిల్లు, ఆ బిల్లులే శాంక్షన్ కావట్లే. కర్మకాలికి ఇవ్వడానికి పోతే 10% ఇస్ మినిమం. అదనంగా మళ్ళీ అది వేరు. మళ్ళీ హైదరాబాద్లో అసలే రియల్ ఎస్టేట్ సచ్చింది అని సచ్చింది గొర్రెని మొత్తుకుంటుంటే దాని మీద మళ్ళీ స్క్వేర్ ఫీట్కు 95 రూపీస్ అడిషనల్గా వాళ్ళకి ఇవ్వాలంట. ఇంతకంటే గౌరవం మనం చూసాము. అందుకొరకు ఈ అన్నిటికీ సర్వరోగ నివారణ ఓన్లీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వస్తే సంక్షేమం పద్ధతితో పాటు బహుముఖ అభివృద్ధి మా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా రాష్ట్రం ఎదగటానికి బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే సహకరిస్తుంది. ప్రజలు ఈసారి ఆశీర్వదిస్తారని నేను
అనుకుంటున్నాను. అంటే కేటీఆర్ వ్యాఖ్యలను ఇలా చూస్తారు. తెలంగాణ నుంచి చెరిసగం ఎంపీలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, అటు బీజేపీ నుంచి చెరిసగం ఎంపీలు ఉన్నా కానీ నిధులు తీసుకురాలేకపోతున్నారని కూడా కేటీఆర్. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదన్నా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ ఏంటి ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు నిధులు ఇవ్వలేదా? ఇదే కేసీఆర్ గారు మోడీ గారిని అనేక సార్లు పొగిడారు కదా. అదే కేసీఆర్ గారు ఏమన్నారు, కిస్కా కాయే ఉస్కా గాయంగే, మీరు ఇంత మాకు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందుకు మొత్తం రాష్ట్రంలో 2000 కిలోమీటర్లు ఉంటే ఈరోజు 5000 6000 కిలోమీటర్లు అయింది. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఇప్పుడు సికింద్రాబాద్ టర్మినల్ కొత్తగా 800 కోట్లతోనైంది. చర్లపల్లి టౌన్ అయిపోయింది. ఇంకా అనేక అభివృద్ధి పనులు అవుతున్నాయి. వీళ్ళు ఈ పనులు చేయించుకోవడం చేతగాట్లేదు. ప్రతి దాంట్లో కరప్షనేనా? కాళేశ్వరానికి సహకరించలేదా? వాళ్ళకి అప్పిపించబట్టే కదా, వివిధ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వబట్టే కదా. ఈరోజు మన నల్గొండ చూద్దాము. నాకు పాలమూరు రంగారెడ్డి ఉంది, ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్ ఉంది. చేశారా? చేయలే కదా. 3 లక్షల 4 లక్షల ఎకరాలకు గ్రావిటీతో అయ్యే పనులు కూడా చేయలేకపోయారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పథకం అమలవుతుంది. అంత శాంపుల్ గవర్నమెంట్ రమేష్. ఇట్ ఇస్ ఎ శాంపుల్. రైతు రుణమాఫీ శాంపుల్, రైతు భరోసా శాంపుల్. అదైతే రైతు కూలీలతో అయితే మర్చిపోయినారు. ఇంద్రమ్మ, అదిగో ఇంద్రమ్మ. అది ఎట్లా ఉందంటే అహనా పెళ్ళంటే సినిమాల కోట శ్రీనివాసరావు అది ఏమంటే సూరుకు కోడి కట్టేసి చికెన్ తిన్నట్టు ఈరోజు పథకాలు ఇంద్రమ్మ పెళ్ళి, రైతు భరోసా, బోనస్ లేదు, బోగస్ లేదు. సన్నబియ్యం అంతా మిల్లర్లకి ఉంది. వీళ్ళెక్కడ అంటే ఇందిరం ఇళ్ళ విషయంలో కొంచెం కేంద్రం పేరు పెడితే మేము ఇందిరం ఇల్లు ఇవ్వడానికని బీజేపీ కాస్త రాద్ధాంతం చేస్తున్నారు. నాకు ఎట్లా ఇస్తామా ఇంద్రమ్మ పెళ్ళి? ఇట్లా ఉన్నది. నువ్వో సంసారం చేస్తావు, నువ్వు గంటావు, పక్కన ఇంటి వచ్చేసి పోషించాలా? నీకు ఇంద్రమ్మ ఇల్లని పేరు పెట్టాలి? మోడీ గారి ఇళ్ళని పెట్టు, లేకుంటే సీఎం పిఎం ఇళ్ళని పెట్టు. మేమే అడగట్లే కదా. ఓ 2.5 లక్షలు మేము ఇస్తాం, నువ్వు 2 లక్షలు ఇచ్చేసాయి. మొత్తం రాష్ట్రంలో 20 కాదు 30 లక్షలు ఏంటి ఇద్దామని మేము ఓపెన్గా ఆఫర్ ఇచ్చాం కదా. ఎవరైనా నువ్వు నీ ఇంట్లో పెళ్ళి అయితే నువ్వు ఖర్చు పెట్టారు కానీ పక్కింటోడు జోరుదారుగా పెళ్లి చేస్తా కానీ పక్కింటోడు వచ్చి నువ్వు ఖర్చు పెట్టరాబాయి, డిన్నర్ పెట్టరాబాయి, బొక్కలేరాబాయి అంటే అర్థం లేని ఆలోచన. అసలు ఇందిరమ్మ పేరు అని పెట్టినప్పుడే సొంతగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేయాలి. ఇంకో ఎంత దారుణం అంటే ఈరోజు ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు నిండిన వాళ్లకు, కుల మతాలకు, ఆర్థిక స్తోమతలకు లేకుండా అందరికీ వర్తిస్తుందని కేంద్రం ఒక పథకం తెచ్చింది. 70 ఇయర్స్ నిండితే కులం లేదు, మతం లేదు, నీ యొక్క ఎకనామిక్ స్టేటస్ లేదు, అందరూ 5 లక్షల వరకు నీకు ఫ్రీ ట్రీట్మెంట్. నీకు అది సొమ్ము పోతుందా? కేంద్రమే కదా ఇచ్చేది పైసలు. ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికన్నా అయితే కేంద్రమే కదా, నీకేం సొమ్ము పోతుందా? ఎందుకంటే మోడీ గారు పెట్టారు. అవును, నేను అడుగుతున్నా, రేషన్ కార్డుల మీద మోడీ గారి ఫోటో. అసలు రేషన్ కార్డుల మీద ఇచ్చేదే 6 కేజీల బియ్యం. ఇంకేమైనా ఇస్తున్నారా? ఏమైనా ఇస్తున్నారా? పప్పులు ఇస్తున్నారా? బెల్లం ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లే కదా. నవధాన్యాలు ఇస్తున్నారా? ఓన్లీ మోడీ గారు ఇచ్చేటువంటి పిఎం గరీబ్ కళ్యాణ యోజన కింద ఫ్రీ రేషనే కదా. మరి మోడీ గారు ఫోటో పెట్టాలా లేదా? మొత్తం ఏదైనా కానీ రేషన్ కార్డులు గతంలో కూడా ఎప్పుడు బీఆర్ఎస్ టైంలో 10 ఏళ్లలో కూడా ఉండలేకపోయారు. ఇప్పుడు రేషన్ కార్డులు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్తాను. ఇది దరఖాస్తు ఎట్లయిందంటే ఒక సినిమాలో ఉండేది, మా చెల్లి పెళ్ళి మళ్ళీ అన్నట్టు దరఖాస్తుల మీద దరఖాస్తు. అది అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ గవర్నమెంట్ పడిపోయే వరకు దరఖాస్తుల రాజ్యమే అయిపోతుంది. అంటే పడిపోతుందంట గవర్నమెంట్ పోయే వరకు ఉంటున్నా. ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఉంటుంది నాకైతే డౌటే. నిన్న బండి సంజయ్ కూడా ఇదే ఆఫీస్లో ఒక కీలక బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ ఫార్ములా రేస్ కానీ అన్ని సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయవచ్చు అని చెప్పినప్పుడు కూడా అరెస్ట్ చేయకపోవడానికి కారణం మీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు అని కూడా. ఇప్పుడు ఎట్లా అంటే ఇద్దరు మునిపోయే నావలు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పోయినాక నిన్న స్పష్టంగా ఒక భాషకు మార్పు వచ్చింది కదా.
ఆ? మనం కలిసిపోయి పని చేయాలి, దక్షిణాదిలో మనం అందరం కలిసి చేయాలనేది అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారంటే స్పష్టంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఒంటరిగా సపరేట్గా పోటీ చేస్తే మనము ఇక్కడ బీజేపీని తట్టుకోలేము, ఇద్దరిని మటాచ్ చేస్తారు బీజేపీ వాళ్ళు. అందువరకు మనం బతికుండాలంటే కలిసి పనిచేయాలనేది ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ కి గుండు సున్నా ఇచ్చినందుకు అభినందనలు కూడా కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏదే మీకు సపోర్ట్ గా మొత్తం ఎక్కడైతే కాంగ్రెస్ కి అక్కడ 0 స్థానాలు. ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు గమనించారా? మీరు దాంట్లో గుండె సున్నా అని చెప్పుకుంటూనే కాంగ్రెస్ చేయటం వల్ల ఆప్ ఓడిపోయింది, ఇక్కడ రేపు కూడా మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే సపరేట్గా చేస్తే ఇద్దరం ఓడిపోతాం అనే ఒక సంకేతం ఇచ్చుకుంటే కలిసి పనిచేద్దామని కూడా చెప్పారు. నిజంగా అక్కడ చూస్తున్నా కానీ ఓట్ల శాతం కూడా చూసినైతే ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ గెలవలేకపోవని కూడా చాలా వరకు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్కి ఎంత వచ్చినాయి? 4.8 వచ్చినాయి. ఇప్పుడు 7 వచ్చాయి, 1.7% పెరిగింది. ఏం పెరగలేదు. కాపుకు 10% తగ్గింది, మాకు 8% పెరిగింది. కాంగ్రెస్ 1.5% పెరిగింది. ఏదో కాంగ్రెస్కు మీరు అన్నట్టు 15% వచ్చుంటే మీరు అన్నది ఎంత వచ్చింది? 1.5% పెరిగింది గత ఎన్నికల కంటే. ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఒకటేంటంటే అక్కడ ఏదైతే మన కేజ్రీవాల్ గారు ఏదైతే రాజకీయాలు ఆనెస్ట్ రాజకీయాలు చేయాలనేది వచ్చారో మొత్తము అవినీతిలో కోరుకుపోయారు. ఒక శీష్ మహల్ రాజులాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక డిక్టేటర్ లాగా వస్తున్నారు. ఇక ఢిల్లీలో అయితే నేను 10 రోజులు చూసి వచ్చాను. నేను అనుకోలే, ఎప్పుడు నేను లోపల ఎప్పుడు తిరగలే. మన ఎలక్షన్ తిరిగినా ఇంత పేదరికం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓపెన్ డ్రైన్స్, పందులు, నక్కలు, కుక్కలు, అట్లాంటి నాకు మనసు దొరక్కపోయింది. అసలు పిచ్చోళ్ళు 10 ఏళ్ళు ఇట్లా ఈ మెంటల్కి ఎట్లా ఓటేసిందని నాకు అనిపించింది. అంత పేదరికం ఉంది. మరొక సోషల్ మీడియాలో అంటుకొస్తున్నాం ప్రతిదీ కూడా కేజ్రీవాల్ ఓటమి, కానీ చాలా వరకు కేసీఆర్ ని కలిసిన వారంతా కూడా ఓటమి పాలవుతున్నారని కూడా ఒక చర్చ. అంటే ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా కూడా మాకు ఉద్దేశం మంచిగా లేనప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది అందరికి కనిపిస్తుంది. కేసీఆర్ గారు కలిసింది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అవినీతి కుటుంబ రాజకీయ పార్టీలందరినీ ఏకం చేయాలని ఒక గ్రాండ్ ప్లాన్లో వచ్చాడు. అటు శరద్ పవార్ కానీ, ఇటు ఆర్జేడీ కానీ, ఎస్పీ కానీ, లేకుంటే కేజ్రీవాల్ కానీ, ఇవన్నీ కరప్షన్లో ఉండేటువంటి పార్టీలే కదా. రేపు మమతా కూడా పోతాడు. కానీ రాష్ట్రంలో ఇక్కడ చూసినైతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోటాపోటీగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వరుసగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ పాలన చూడడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు కేసీఆర్ని కోరుకుంటారు, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెంట్తో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఏంటంటే ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. బీజేపీకి అట్లా కాదు కదా. బీజేపీ జాతీయ పార్టీ, అప్పుడు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇద్దరే కనిపిస్తారు కదా, 2-3 కనిపిస్తారు. బీఆర్ఎస్ అంటే ఇక్కడ బూర్ నర్సయ్య గౌడ్ కనిపిస్తాడు, బండి సంజయ్ కనిపిస్తాడు, ఈటల రాజేందర్ కనిపిస్తాడు. ప్లస్ ఇది ఒక జనరల్ పార్టీ, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేము, టైం ఉంది కదా. ఒకటి మాత్రం ప్రజలు క్లారిటీతో ఉన్నారు, తెలంగాణ కొట్లాడినందుకు కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చారు. తెలంగాణ ఇవ్వటానికి 1000 మంది పైన చనిపోయినా కూడా సరే ఇచ్చినందుకు ఈ టైం ఇచ్చారు. తెలంగాణ రావటానికి 1 ఓటు 2 రాష్ట్రాలని బీజం వేసిన బీజేపీకి పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో అసలు సుష్మా స్వరాజ్ బీజేపీ లేకుంటే అసలు తెలంగాణ లేకుంటే ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణ అభివృద్ధి కావాలంటే, ఉన్న సంక్షేమ పథకాలన్నిటి అమలు కావాలంటే బీజేపీకి రావాలనే కోరిక ఉంది. వీళ్ళు ఎంత పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ యాక్టివిటీ చేసినా అంతిమంగా బీజేపీ, ప్రత్యేకించి మిడిల్ క్లాస్ అయితే ఈరోజు మోడీ గారిని మొక్కుతున్నారు. ఈరోజు సింపుల్ ఒకటి రమేష్, ఈరోజు బీజేపీ ఉంటే ఒక 30 లక్షల ఇంటి వస్తుండే. సపోజ్ యు ఆర్ జర్నలిస్ట్, ప్రైవేట్ ఎంప్లాయీ, ఓ 15 లక్షలు ఇల్లు కట్టుకోవాలంటే నీకు ఒక 3 లక్షలు ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి ఒక 3 లక్షలు, ఒక ఇంట్రెస్ట్ సబ్సిడీతో ఒక 6 లక్షలు వస్తే నువ్వు రెంట్ కట్టేది సొంత ఇల్లులు అవుతాయి కదా.
కానీ ఎలా ఉండబోతుంది ఈసారి రాజకీయాలు చూసినట్లయితే చాలా వరకు బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతుండ్రు. రేపు రాహుల్ గాంధీతో సూర్యాపేటలో బీసీల సభ పెడతామని, అదేవిధంగా కేటీఆర్ కామారెడ్డిలో మొత్తం ఇప్పటికే బీసీ నేతలతో చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఒకటి చెప్పనా, నేను బీఆర్ఎస్ నుంచి ఎందుకు వచ్చాను బయటికి మీకు తెలుసు కదా. బీసీల పట్ల నిబద్ధత, స్వార్థం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, కానీ బూర్నర్సయ్య గౌడ్కి ఏం తక్కువ చేస్తాం, ఎంపీ సీట్ లేదు ఇచ్చాం, గెలిపించాం. నేను మొదలు కూడా చెప్పాను, కేసీఆర్ పట్ల నాకు వ్యతిరేకం లేదు, కేటీఆర్ పట్ల వ్యతిరేకం లేదు, వారందరితో మంచి రెస్పెక్ట్ ఉన్నది. కానీ వాళ్ళు బీసీలకు అన్యాయం చేశారనేది మీకు కూడా అప్పుడు చెప్పాను. నేను రాజీనామా చేసినప్పుడు నాకు ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఈరోజు కూడా కేసీఆర్ గారిని ఒక ఉద్యమకారుడిగా, ఒక సీఎం, మాజీ సీఎంగా నేను గౌరవిస్తాను. బట్ నేను ఆయనతో ఎంపీగా ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలు పోరాటం చేశాను. సార్ మీరు అందరికీ న్యాయం చేయండి కానీ బీసీలకు అన్యాయం చేయండి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, రేపు డిబేట్ పెట్టమని చెప్పాడు. బూర్నర్సయ్య గౌడ్ ఎందుకు వచ్చాడు? బూర్నర్సయ్య గౌడ్ తక్కువ చేసిండని రాలేదు, సీట్ ఇవ్వాలని రాలేదు, నాకు గౌరవం ఇవ్వలేదని రాలేదు, బీసీలకు అన్యాయం చేసింది. నువ్వు 10 సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్కు మొత్తము 220 కోట్లు ఇచ్చావు 10 సంవత్సరాలు. ఎంబీసీ కార్పొరేషన్కు 2100 కోట్లు చేసి 7 కోట్లు రిలీజ్ చేశావు. కానీ మీరు అప్పుడు అడగలేదా? మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అడిగాను కదా, నా ఎప్పుడు కేసీఆర్ గారితో ఘర్షణ ఇది ఒకటే కదా, నేను ఒకటే ఘర్షణ పడ్డాను. సార్ మీరు అందరు పేద పిల్లలకు ఫుల్ రియంబర్స్మెంట్ ఇచ్చి ఓన్లీ బీసీలకు ఓన్లీ 10,000 ర్యాంకు మీరు కట్ ఆఫ్ ఎట్లా పెడతారు? నా ఫైట్ అదే కదా. మరి అన్ని కార్పొరేషన్స్కు మీరు ఎన్నికలు పెట్టలేదు. పద్మశాలి నేత కార్మికులకు కానీ, గీత కార్మికులకు కానీ, మత్స్య కార్మికులు ఎన్నికలు 10 సంవత్సరాలు పెట్టారా? ప్లస్ మంత్రి పదవుల్లో కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎమ్మెల్సీ సీట్లో కానీ, రాజ్యసభ సీట్లో కానీ బూర్నర్సయ్య గౌడ్కి చేసిందని చెప్పాను. బూర్నర్సయ్య గౌడ్ మీరు చేశారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్. బట్ నేను కూడా అన్ని ఆదాయం వదిలిపెట్టి తెలంగాణ కొరకు కొట్లాడినా కదా. నేను బూర్నర్సయ్య గౌడ్ మీకు సెకండ్ టైం నాకు టికెట్ ఇవ్వనక్కర్లేదు అని కూడా చెప్పాను. కేసీఆర్ని అడగండి, నాకు అక్కర్లేదు, బీసీలకు మాత్రం అన్యాయం చేయకూడదు అని చెప్పాను. ప్రతిపక్షంలో ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ల కోసం అదే కదా. ఒక చిన్న విగ్రహం, బీసీ విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర ఉందా? ఇంకోటండి సింపుల్గా, బీసీ ముఖ్యమంత్రి కావాలి, అది బీసీల ఆకాంక్ష. బీసీల చట్టసభల్లో ఎమ్మెల్యేలు కావాలి. ఓకే, ఏ పార్టీలు ఉంటే బీసీ ముఖ్యమంత్రి అవుతారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీసీలకు ఏమి చేస్తలేరు. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు చేస్తాను. నేను ఒక్క ప్రశ్న అడుగుతా, బీఆర్ఎస్ రేపు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదు. ఏ జన్మల్లోనే అయ్యే అవకాశం ఉందా? లేదు కదా. మరి బీసీలకు న్యాయం చేయాలంటే అదే కదా. ఇప్పుడు హర్యానా బీజేపీకి ఛాన్స్ ఉందంటే బీజేపీ డెఫినెట్లీ ఉంటుంది. బీసీ అవుతాడు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు. కేవలం అందుకే అధికారం లేదు కాబట్టి అధికారంలోకి రావడానికే ఓవైపు మందకృష్ణ ఎస్సీ అని, మరోవైపు బీసీ. అధికారం అని కాదు, అధికారం వచ్చిన దగ్గరనే పెడుతున్నాం కదా. హర్యానాలో ఒక ఓసీ సీఎం తీసి బీసీ సీఎం పెట్టాం కదా. అదే మరి ఒరిస్సాలో బంపర్ మెజార్టీ వచ్చింది, బీసీ నాయకుడు ప్రధాని ఉన్నాడు, హర్యానాలో పెట్టాం కదా అని అక్కడ ఎస్టీ పెట్టారు. ఛత్తీస్గఢ్లో ఒక ఎస్టీ పెట్టారు. మీరు చూసుకోండి ఏ రాష్ట్రం తీసుకుంటే. అయితే మీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీలో జాతివాదం కంటే జాతీయవాదంతో పాటు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఒక బీసీ పెట్టినంత మాత్రాన ఆయన బీసీ సీఎం కాడు, బీజేపీ సీఎం అవుతాడు, తెలంగాణ సీఎం అవుతాడు. కానీ ఈరోజు మురుగు ఉన్నది ప్రెసిడెంట్, ఒక ఆత్మగౌరవం కదా వాళ్ళ ఎస్టీలకు, అది కూడా ఎస్టీలలో ఆదివాసులకు ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్కి ఇస్తే బీసీలో సీఎం అవుతారు, నాకు ఒక్కటి చెప్పండి. చేస్తారేమో. అప్పుడు గతంలో ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటించారు, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు అధికారులు ఖచ్చితంగా రేపు చేస్తుండొచ్చు. ఎందుకు ఇవన్నీ సొల్లు కబుర్లు? రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓటేస్తే ఏమన్నారు? కనీసం ఉప ముఖ్యమంత్రికి అవుతున్నాడా చెప్పరా? బట్టి విక్రమార్క దళితుడే కదా ఉప ముఖ్యమంత్రి. బీసీ గురించి మాట్లాడుతుంది ఏమైనా వచ్చిందా సార్? అంటే వాళ్ళకు బీసీల మీద ఎంత ద్వేషం ఉందో అర్థం చేస్తాం. నేను ఏమంటున్నా అంటే, టూ మచ్ ఆఫ్ మన కులాలు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం సమగ్రంగా అందరం కలిసి డెవలప్ కావాలి.
అందులో కింది కులాలు సమన్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ డైవర్షన్ కొరకు చేసినటువంటి ప్రయత్నం ఇది. ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు మరి రేపు బీఆర్ఎస్ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటిస్తారు, చూద్దాం. రైట్, చూడొచ్చు పూర్తిగా బీసీని ఓట్ బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారని అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కేవలం బీసీలని ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు. గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త కులగన్నంతా కూడా బోగస్ అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ ఫలితాలే కానీ ఇటీవల జరుగుతున్నటువంటి మార్పులతో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని కూడా బూర నర్సయ్య గౌడ్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.